ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మన ముందు ఒక మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఆ మార్గంలో ఒకరు ముందుగానే నడిచినప్పుడు మనకి ఆ మార్గం గుండా వెళ్ళటం చాలా తేలికవుతుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ మార్గాలు నాకు అప్పచెప్పు, నీ వెళ్ళాల్సిన మార్గం నేను చాలా సుగమంగా చేస్తాను, నీకంటే ముందుకు వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాను అని. దావీదు అందుకని చాలా సందర్భాల్లో రాసుకుంటాడు, సదాకాలం యెహోవా మీద నా గురి నిలుపుచున్నాను, నేను కదల్చబడను అని. మన గురి కూడా దేవుని మీద నిలపమని దేవుడు వేడుకుంటున్నాడు, లేదా మనల్ని మళ్ళీ పదే పదే అడుగుతున్నాడు. ఆయన మన అధికారం లేనిదే లేదా మన ఇష్టం లేదు మన జీవితంలో ఎప్పుడు కలుగజేసుకోడు. కాబట్టే మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. నీ మార్గంలో నువ్వు చక్కగా వెళ్ళాలంటే, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా వెళ్ళాలంటే నీ మార్గంలో నాకు అప్పచెప్పాలని. అంతకుముందు కూడా ఇంకా మళ్ళీ చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మరియు కూడా యెహోవా యందు నమ్మిక ఉంచు, మరియు కూడా ఆయన అధికారానికి ఒప్పుకోమని. ఇలా చేసినప్పుడు తప్పకుండా మన మార్గములు సరళమవుతాయని. నీ త్రోవలు అన్నీ సరళం చేస్తానంటున్నాడు. మనం వెళ్ళే మార్గంలో అది మనకు సరైన మార్గము అన్నప్పుడు మనకు మార్గాల్లో దారులు తెరుస్తాడు. అది మనం వెళ్ళాల్సిన మార్గం కాదన్నప్పుడు తప్పకుండా దారులు మూసేసి కొత్త మార్గాలు ఏర్పాటు చేస్తాడు. ఆయనకి మనం ఒప్పుకోవటం మనకు కావాలి. ఎందుకంటే ఆయన దయామయుడు, కరుణామయుడు. మన అధికారం లేనిదే, మన ఇష్టం లేనిదే ఆయన ఏది కలుగజేసుకోడు. కాబట్టి మనకు బోధిస్తున్నాడు, ఇట్లా ఉండండి, ఇలా ఉండండి అని. అందుకని యెషయా గ్రంథంలో ప్రవక్త చెప్తాడు, మీరు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరగొద్దు, ఇదే త్రోవలో మీరు నడువుడి అని ఒక వెనక నుంచి మన స్వరం మనల్ని నడిపిస్తుందంట. ఈ స్వరం వినగలగాలి. ఈ స్వరం మనకి దేవుని వాక్యం ద్వారా వినపడుతుంది. దేవుడే స్వయంగా మనతో మాట్లాడతాడు, మనకు నిదర్శనాల ద్వారా తెలియపరుస్తాడు, మన యొక్క దైవజనుల ద్వారా తెలుస్తాడు. ఈ స్వరాన్ని విని మనం ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ మార్గాలు నాకు అప్పచెప్పు, నీ దారులన్నీ నేను సరళం చేస్తానని. అలా సరళమైన మార్గంలో మనం నడగగలి దేవుని యందు విజయవంతమైన జీవితం గడపడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మరి మా మార్గములలో మేము తిన్నగా వెళ్ళలేకపోతున్నాం తండ్రి, మా చేయి పట్టుకోండి ప్రభా. మా మార్గంలో నిర్ణయాలు, ఆలోచనలు, మా ప్రణాళికలు అన్నీ కూడా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభా. మాకు మార్గం సరళం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.